నేటిదిన వాక్య ధ్యానం కొరకు విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువు సర్వకాలము విడనాడడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు మీరు మాతో మాట్లాడి నీ మాటల చేత మమ్మల్ని మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆయన మనలను విడనాడే దేవుడు కాదు. మన జీవితానికి ఎల్లప్పుడూ ఆయనతో మనము అవసరం కలిగినటువంటి వారం. అంటే మన శ్వాస నిశ్వాసాలకు మన ప్రభువే కారణము అనేటటువంటి సంగతిని యోబు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో మనం చూస్తాం. గనుక ఆయన మనకు శ్వాస నిశ్వాసములను అనుగ్రహించకపోతే ఈ భూమి మీద మనం బ్రతుకుట ఏమాత్రం కూడా సాధ్యం కాదు. గనుక అనేక సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుడు మనలను విడిచిపెట్టాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ విధమైనటువంటి ఆలోచన సరైనది కాదు. ఆయన మనలను విడనాడినట్లయితే మనము ఏకముగా నశించిపోతాం, ధూళి అయిపోతాం. ఎదుర్కొనేటటువంటి సమస్యలు మనకట్టి ఆలోచన కలుగు చేస్తే కానీ విశ్వాసంతో ఆయన ఉన్నాడని మనం ఎప్పుడైతే ఎరిగి ఉంటామో నిశ్చయముగా కొంత మనం శ్రమను అనుభవించినా, బాధను అనుభవించినా నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు మేలును కలుగు చేస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. మనం ఎదుర్కొనే శ్రమ, కష్టం అది కొంచెం కాలమే. ఆ శ్రమ ద్వారా కూడా ఆయన మనలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి భక్తులు పలు పరిస్థితుల్లో వారు శ్రమను ఎదుర్కొన్నారు. అయితే ఆ శ్రమలో తమ ప్రాణము సహితము వారు కోల్పోనట్లుగా వారు ఎంతో బాధను అనుభవించారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు వారితో కూడా ఉండి ఆశ్చర్యకార్యాలు వారి శ్రమ అనంతరం జరిగించటను మనం చూడగలం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 23, 24, 25 వచనాల్లో పౌలు, శీల దెయ్యం పట్టిన ఒక చిన్నదానికి వారు విడుదల ప్రకటించిన పిమ్మట ఆమె సోది చెప్పుట చేత వచ్చేటటువంటి లాభాన్ని అనుభవించుచున్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు పౌలును, శీలను అధికారులకు అప్పగించి వారిని బహుగా బాధించి వస్త్రములు లాగివేసి బత్తాలతో కొట్టి వారిని చెరసాల్లోనికి వేసినటువంటి విషయాలను అక్కడ మనం చూస్తాం. అయితే వారు కొట్టేటప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారి వస్త్రములు లాగివేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. కానీ కొంచెం వారు శ్రమను అనుభవించుటకు ప్రభు అనుమతించిన 25వ వచనంలో వారు దేవునికి ప్రార్థించుచు కీర్తన పాడుచు వచ్చారు. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరి వెంటనే తలుపులను తెరుచుకున్నగా వారికి ఉన్నటువంటి బంధకములను ఊడిపోవటం గమనించగలం. ఆ తర్వాత చెరసాల నాయకుడు ఆ సంగతులను చూసి తనకు తాను హాని చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు పౌలు, మేమంతా ఇక్కడే ఉన్నాం అని చెప్పి అతడు బిగ్గరగా చెప్పుటను గమనించగలం. ఆ తర్వాత ఆ చెరసాల నాయకుడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు ఆ చెరసాల నాయకునికి వారు చెప్పారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని చెప్పగా అతనికి అతని ఇంటి వారందరికీ వారు దేవుని వాక్యాన్ని బోధించారు. ఆ రాత్రి ఆ గడియలోనే ఆ చెరసాల నాయకుడు వారి గాయాలు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందినటువంటి విషయాలను ఇక్కడ చూస్తాం. అంత మాత్రమే కాక చెరసాల నాయకుడు వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తమ పరిచర్యలో భాగంగా వారు కొంత శ్రమను అనుభవించిన చెరసాల నాయకుని కుటుంబం రక్షించబడినటువంటి ఆశ్చర్య కార్యం ఇక్కడ జరుగుటను మనం గమనించగలం.
ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, విశ్వాస జీవితంలో ఎదురయ్యేటటువంటి శ్రమలను గురించి చింతించకండి. దాని తర్వాత మీకును అలానే మీ ద్వారా అనేకులకును మనకు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు గనుక శ్రమలో కష్టములో ఆయన మనలను విడిచిపెట్టారని తలంచవద్దు. ఆయన విడిచిపెడితే ఈ లోకంలో మనకి ఈ జీవితమే లేదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని దేవుని మాటల చేత ధైర్యపరచబడుతూ ఆదరించబడుతూ శ్రమలో ప్రభువును ఏమాత్రం విడిచిపెట్టక వారు ఏ విధముగా తమ కష్టంలో దేవునికి ప్రార్థించి స్తుతించారో అట్టి విధమైనటువంటి కార్యాలు చేసినప్పుడు అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిగిస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విని ఈ మాటల చేత మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగునుగాక. కృంగిన వారి మనసు, దుఃఖంతో ఉన్నటువంటి వారి హృదయానికి ఇప్పుడే ఆదరణ, ధైర్యం వచ్చునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈరోజు పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. మీ కృపాక్షణలు ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్.